నమస్తే ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం స్పెషల్ ఇంటెలిజెన్స్ ఎస్పీ జెట్టి గోపీనాథ్ యాదవ్ సులూరుపేటకు విచ్చేసి శ్రీ చెంగళమ్మ పరమేశ్వరి దేవిని దర్శించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం మన్నాడు పోలూరులోని శ్రీ అలగ మల్లార కృష్ణస్వాముల వారి దేవస్థానం వద్దకు విచ్చేసి అచ్యుత స్వాముల వారిని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వీరిని సన్మానించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ సిటీ ఎండి రవి సన్నారెడ్డి, చెంగళమ్మ బోర్డు మెంబర్ గోగుల తిరుపాలు, ఈవో శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు. శ్రీ ఆది పరాశక్తివే, ఈ అవని మేలు పరమేశ్వరివే. శ్రీ ఆది పరాశక్తివే, ఈ అవని మేలు పరమేశ్వరివే. వెలసినావు చెంగాళమ్మవై, మముగాచి రక్షించే దివ్య దేవతై, మముగాచి రక్షించే దివ్య దేవతై. శుక్రవార సాయంత్రపు దివ్య వేళలో నీ మూర్తి శోభలో ముక్కోటి దేవతలను కనుల చూడగా, నీలోన చూడగా. శుక్రవార సాయంత్రపు దివ్య వేళలో నీ మూర్తి శోభలో ముక్కోటి దేవతలను కనుల చూడగా, నీలోన చూడగా. ఆనందం ఎద నిండి పొంగి పొరలగా, ఆనందం ఎద నిండి పొంగి పొరలగా. నీ దివ్య చరణ సీమలో అభిషేకమవగా, నీ దివ్య చరణ సీమలో అభిషేకమవగా. శ్రీ ఆది పరాశక్తివే, ఈ అవని మేలు పరమేశ్వరివే. కోటి కాంతుల వెలిగే కోవెలలోన, నీ కోవెలలోన చతుర్దశ రూపాల వెలుగులలోన, ఆ వెలుగులలోన. కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ ప్రభుత్వం ఇస్రోను ప్రైవేటీకరణ చేస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని వెనక్కి తీసుకొని ఇస్రోను కాపాడాలని తిరుపతి మాజీ ఎంపీ డాక్టర్ చింతామోహన్ సులూరుపేటలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టి ఇస్రోలో భాగమైన షార్ను కూడా ప్రైవేటీకరణ చేయొద్దు అంటూ నినాదాలు చేస్తూ నిరసనలు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కార్పొరేట్ పరం ఆపాలి, 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 ఆపాలి, కార్పొరేట్ పరం ఆపాలి, కార్పొరేట్ పరం ఆపాలి. 12 గంటలకు వస్తున్నారంట. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు 9 గంటలకు వచ్చి కూర్చునే వాళ్ళు ఈరోజు 12 గంటలకు వస్తున్నారు. ఎన్డీఓలు అసలు రావటం లేదు, కనబట్టం లేదు. దేశంలో అప్పులు, ఆకలి, నిరుద్యోగం, పేదరికం, కష్టాలు, నష్టాలతో దేశం నడుస్తూ ఉంది. దేశం 75 సంవత్సరాలు స్వతంత్రం సాధించిన తర్వాత ఇటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితులు మొట్టమొదటిసారి మనం చూస్తున్నాం దేశంలో. ఈరోజు నాగార్జున సాగర్ ప్రాజెక్టు
జవహర్లాల్ నెహ్రూ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి గొప్ప ఆలోచన విధానం. దానివల్ల దాదాపు 40 లక్షల ఎకరాలు గుంటూరు, కృష్ణా, ఆ చుట్టుపక్కల జిల్లాల్లో 40 లక్షల ఎకరాలు ఇరిగేషన్ భూములు అయినాయంటే కేవలం నాగార్జున సాగర్ కాంగ్రెస్ పార్టీ, జవహర్లాల్ నెహ్రూ గారు. మరి జవహర్లాల్ నెహ్రూ గారు ఆలోచనే ఈ సూళ్ళూరుపేట దగ్గర ఉన్నటువంటి శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం. మరి ప్రపంచ పటంలోనే ఇది ఒక గుర్తింపు వచ్చినటువంటి ప్రాంతం. సూళ్ళూరుపేటకు, శ్రీహరికోటకు ప్రపంచ పటంలో గుర్తింపు తెచ్చిన కేంద్రం షార్. ఈ షార్ కేంద్రం ఈరోజు కష్టాల్లో ఉంది. మరి జవహర్లాల్ నెహ్రూ గారు దేశం సోషలిజం వైపు తీసుకొని వెళ్ళాడు. అంటే దేశ సంపదను దేశ ప్రజలది అని చెప్పి ఆయన ఆ విధానంతో, సోషలిస్ట్ విధానంతో జవహర్లాల్ నెహ్రూ గారు దేశాన్ని ముందుకు తీసుకెళ్ళారు. ఇందిరాగాంధీ 1969లో ఇక్కడ పునాది రాయి వేసింది శ్రీహరికోటలో అంతరిక్ష కేంద్రానికి. మరి ఇందిరాగాంధీ మరి ప్రైవేట్లో ఉన్నటువంటి బ్యాంకులన్నింటినీ తీసుకొని వచ్చి ప్రభుత్వానికి కలిపింది, ప్రభుత్వ పరం చేసింది. ప్రైవేటు బ్యాంకులను ప్రభుత్వ పరం చేసింది ఇందిరాగాంధీ. దేశంలో ఉన్నటువంటి అన్ని బ్యాంకులు ఈరోజు ప్రజల బ్యాంకులుగా తయారైనాయి. మరి ఈరోజు ఉన్నటువంటి మోడీ దేశాన్ని, సోషలిస్ట్ దేశాన్ని ఈరోజు పాడు చేస్తూ క్యాపిటలిస్ట్ దేశం వైపు తీసుకొని వెళ్తున్నాడు. క్యాపిటలిస్ట్ విధానాల వైపు, క్యాపిటలిస్ట్ పాలసీ వైపు తీసుకొని వెళ్తున్నారు. దీనివల్ల దేశంలో రైళ్లు అమ్ముడుపోతున్నాయి, విమానాలు అమ్ముడుపోతున్నాయి, విమానాశ్రయాలు అమ్ముడుపోతున్నాయి, రైల్వే స్టేషన్లు, గూడూరు లాంటి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సులూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యకు టీటీడీ బోర్డు మెంబర్గా నియమించడంతో ఎమ్మెల్యే సంజీవయ్య తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సులూరుపేట నియోజకవర్గంలోని పలువురు వైసీపీ నాయకులు తిరుమలకు వెళ్లి సంజీవయ్య అతిథి గృహం వద్ద ఎమ్మెల్యేను సన్మానించి సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ఎంపీపీ అల్లూరు అనిల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ దబ్బల శ్రీమంత్ రెడ్డి, కలత్తూరు శేఖర్ రెడ్డి, గోగుల తిరుపాలు, తడ రఘు, జట్టు వేణు యాదవ్, మిల్టన్ తదితరులు పాల్గొన్నారు.
సులూరుపేట మండల పరిషత్ ఎంపీపీ అధ్యక్షునిగా వైసీపీ నాయకులు అల్లూరు అనిల్ రెడ్డిని ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో మిగిలిన ఎంపీటీసీలు అందరూ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అయితే మొదట ఎండీఓ నర్మదా ఎన్నికల ఆర్ఓలు ఎంపీటీసీ అభ్యర్థులచే ప్రమాణ స్వీకారం చేయించి అనంతరం కో ఆప్షన్ మెంబర్గా సుకుమార్ను ఎన్నుకొని వీరిచే ప్రమాణ స్వీకారం చేయించిన అనంతరం అల్లూరు అనిల్ రెడ్డిని మండల అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు అనిల్ రెడ్డిని సన్మానించి సత్కరించడం జరిగింది. అయిన తర్వాత ఇక్కడ వచ్చి మాలకి సన్మానం. ఎవరు కూడా నామినేషన్స్ కోఆప్షన్ వేయలేదు. ప్రకారమే మనకు జిల్లా కలెక్టర్ గారి ఆదేశం, మన గవర్నమెంట్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ రమేష్ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సూలూరుపేట మండల ప్రజా పరిషత్ ప్రాదేశిక సభ్యుడినైన శ్రీ అల్లూరు అనిల్ కుమార్ రెడ్డి అని నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదని భగవంతుని పేర ప్రమాణం చేస్తున్నాను. అందరినీ కలిపిడేస్తాను, నేను కూడా వెళ్తాను ముందుకు. భారత రాజ్యాంగం పట్ల నిజమైన ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించేదని భగవంతుని పేర ప్రమాణం చేయుచున్నాను. సత్యనిష్టతో నెల్లూరు జిల్లాలోని సూలూరుపేట మండల ప్రజా గాడి అనసూయమ్మ అను నేను ఆప్షన్ నంబర్గా మండల ప్రజాపతి కోఆపరేటివ్ సభ్యుడైన శ్రీ వెల్తూరి నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర ప్రమాణం చేయుచున్నాను. సత్యనిష్టతో నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర ప్రమాణము చేయుచున్నాను. సత్యనిష్టతో ప్రమాణము చేస్తున్నాను. అందరి సభ్యుల ఆమోదంతో ప్రజా పరిషత్ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఉపాధ్యక్షులుగా
వచ్చేస్తాను బయటికి అయ్యా అయ్యా సరేనా బ్లూ పెన్ తీసుకో బ్లూ పెన్ ఒకటి గారికి సన్మాన కార్యక్రమం జరుగుతుంది. దయచేసి ఒక్కొక్క మంది ఓకే ఓకే డన్ రాకండి సురేష్ అందరూ ఒకసారి రామయ్య మేడం మాస్క్ తీసేయండి తీసేయండి మేడం మాస్క్ తీసేయండి వచ్చేయండి మొత్తం షూట్ చేసేది మొత్తం షూట్ చేసేది రాజా అంటే ఉండే రాజా ఓకే సార్ సార్ కొద్దిగా బ్యాక్గ్రౌండ్ సార్ ఓకే
ఓకే ఒక్కరే వెనకరండి అన్న ప్లీజ్. ఓకే అన్న ఓకే అండి. ఓకే అండి. కృష్ణ మేడం మేడం బాగా మేడం మేడం చూడు ఎస్ఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం.